ఏపీలో అధికార పార్టీ అరాచకాలకు పారిశ్రామికవేత్తలు హడలెత్తిపోతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేల దందాల దెబ్బకు పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు పారిపోతున్నాయి. రెడ్ బుక్ రాజ్యాంగం సృష్టిస్తోన్న అరాచకం పారిశ్రామిక వృద్ధికి రెడ్ సిగ్నల్ గా మారింది. జిందాల్ నుండి అల్ట్రాటెక్, భవ్య సిమెంట్ వరకు అన్ని పరిశ్రమలు చంద్రబాబు ప్రభుత్వంలోని కూటమి ఎమ్మెల్యేల ముఠాకు బాధితులే. బూడిద కోసం కూడా టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు కుమ్ములాడుకుంటున్న దుస్థితి. దీంతో ఏపీలో బాబు పాలన మొదలై ఏడాది కాకముందే వేల కోట్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఏపీలో రోజు రోజుకి పారిశ్రామికవేత్తలకు అధికార పార్టీ ఎమ్మెల్యేల వేధింపులు ఎక్కువైపోతున్నాయి. కాంట్రాక్టులు, కమిషన్లు, ముడుపుల కోసం బరితెగించి మరి కూటమి పార్టీల ఎమ్మెల్యేలు పారిశ్రామికవేత్తలను బెంబేలెత్తిస్తున్నారు. తాజాగా వైఎస్ఆర్ జిల్లాలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, ఆయన వర్గీయులు వేధింపులకు అల్ట్రాటెక్ ప్లాంట్లో ఉత్పత్తిని ఆపివేయాల్సి వచ్చింది. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులకు ఆ పరిశ్రమలో ముడిసరుకు రవాణా కాంట్రాక్ట్ ఇవ్వాల్సిందనని వేధిస్తున్నారు. ఇలా ఇవ్వనందుకు కంపెనీ నుండి లారీలు బయటకు వెళ్లకుండా మినీ బస్సులను ఆదినారాయణ రెడ్డి వర్గీయులు అడ్డం పెట్టి నిలిపివేశారు. ఆ పరిశ్రమ అక్కడ కొనసాగాలంటే ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చెప్పినట్లుగా వినాల్సిందేనని, ఆయన అడిగిన కాంట్రాక్టులు, వర్కులు, కమిషన్లు ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేశారు. ఇప్పటికే అల్ట్రాటెక్ కంపెనీ ఆదినారాయణ రెడ్డి వేధింపులకు భయపడి కొన్ని కాంట్రాక్టులను ఇచ్చింది. అయినా సరే ఆదినారాయణ రెడ్డి వర్గీయుల ఆకలి తీరలేదు. మొత్తం అన్నీ తమకే కావాలని కంపెనీని వేధిస్తున్నారు. ముడిసరుకు రవాణా మొత్తం ఇవ్వడం కుదరదని అల్ట్రాటెక్ యాజమాన్యం చెప్పినందుకు మొత్తం 5 రోజుల పాటు ఆదినారాయణ రెడ్డి వర్గీయులు బీభత్సం సృష్టించారు. ఫ్లై యాష్, సున్నపురాయి సరఫరాను అడ్డగించారు. దీంతో ఆ కంపెనీ ఓ ప్లాంట్ ఉత్పత్తిని ఆపివేసింది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఇలాంటి బ్లాక్మెయిల్ సంఘటనలు ఒక్కటి కూడా చోటు చేసుకోలేదు. కానీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇదే దుస్థితి నెలకొంది. ఇంతలా పరిశ్రమలను వేధిస్తున్న సీఎం చంద్రబాబు మాత్రం కనీసం పట్టించుకోలేదు. ఆదినారాయణ రెడ్డిని మందలించనూ లేదు. కొద్ది నెలల కిందట బూడిద కోసం ఇదే ఆదినారాయణ రెడ్డి, జేసీ వర్గీయుల మధ్య వివాదం నెలకొంది. అదానీ పరిశ్రమ సైట్లో బూడిద కోసం ఇటు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి 2 జిల్లాల మధ్య రణరంగాన్ని సృష్టించారు. దాదాపు వారం రోజుల పాటు తాడిపత్రి, జమ్మలమడుగు నేతల మధ్య 2 జిల్లాల సరిహద్దుల్లో శాంతి భద్రతలకు తీవ్ర స్థాయిలో విఘాతం కలిగింది. బూడిద రవాణా కోసం 2 కూటమి నేతలు బీభత్సం సృష్టించి ఆ పరిశ్రమ యాజమాన్యాన్ని బెదిరించి ఏపీలో పెట్టుబడి పెట్టాలంటేనే పారిశ్రామికవేత్తలు భయపడిపోయే వాతావరణాన్ని కల్పించారు. అంతకుముందు 2 సార్లు అదానీ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ సైట్లోకి వందల మందితో వెళ్లి ఆదినారాయణ రెడ్డి మనుషులు రణరంగం సృష్టించారు. కనిపించిన దానల్లా ధ్వంసం చేసి వచ్చారు. తమ సైట్లోకి వచ్చి కార్యాలయంపై దాడికి దిగారని, వాహనాలను, ఆఫీసును ధ్వంసం చేశారని సాక్షాత్తు అదానీ గ్రూప్ వారే తాళ్ల ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆశ్చర్యం ఏంటంటే ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వం అయినా ఇలాంటి పరిస్థితుల్లో పారిశ్రామికవేత్తకు అండగా నిలుస్తారు. కానీ సీఎం చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఆ పోలీస్ ఫిర్యాదుపై ఎలాంటి చర్య తీసుకోకుండా పారిశ్రామికవేత్తను బెదిరించిన ఆదినారాయణ రెడ్డి వర్గానికి మద్దతు తెలిపింది. టీడీపీ నేతలు, బీజేపీ నేతలు ఇలా పారిశ్రామికవేత్తలను బెదిరిస్తుంటే సీఎం చంద్రబాబు ప్రభుత్వం అరాచక శక్తులపై ఒక్కరంటే ఒక్కరిపైన కూడా చర్యలు తీసుకోలేదు. పల్నాడు జిల్లాలోనూ టీడీపీ ఎమ్మెల్యే ఎరపతినేని ఇలానే పారిశ్రామికవేత్తలను బెదిరించారు. తంగెడలోని భవ్య సిమెంట్, పెదగార్లపాడులో చెట్టినాడ్ సిమెంట్ ఫ్యాక్టరీలను టార్గెట్ చేశారు. ఎరపతినేని శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే 2 భవ్య సిమెంట్ ఫ్యాక్టరీలపై కన్నేశాడు. ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తి అయ్యే ప్రతి సిమెంట్ బస్తాకు కప్పం చెల్లించాలని షరతు పెట్టాడు. అయితే ఇందుకు ఫ్యాక్టరీ యాజమాన్యం ఒప్పుకోకపోవడంతో కొత్త డ్రామాకు తెరతీశారు. 2 గ్రామాల్లో ఉన్న తన కార్యకర్తలను రెచ్చగొట్టారు. కంపెనీ నుంచి వెలువడే కాలుష్యంతో చుట్టుపక్కల పంటలు నాశనమైపోతున్నాయంటూ రైతుల ముసుగులో టీడీపీ నేతలతో హడావిడి చేయించారు. దీంతో పాటుగా స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని కూడా డిమాండ్ పెట్టారు. అయితే కంపెనీలు స్థానికులను విడతల వారీగా తీసుకోవడానికి ముందుకొచ్చింది. కానీ ఎరపతినేని రకరకాల కుంటి సాకులు చెబుతూ తన అనుచరులను రెచ్చగొట్టారు. అయినా ఫ్యాక్టరీ యాజమాన్యం ఓర్పుగా భరించింది. ఎరపతినేని అనుచరులు ఫ్యాక్టరీల వద్దకు వెళ్లి పనిచేస్తున్న కార్మికులను బయటకు రావాలంటూ బెదిరించి బయటకు పంపించి వేశారు.
ఫ్యాక్టరీల నుంచి లారీలు బయటకు రాకుండా, బయట లారీలు లోపలకు వెళ్లకుండా అడ్డుకున్నారు. లారీలపై దాడులు చేసి అద్దాలు పగలగొట్టారు. చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీలో అయితే రోజు షోలాపూర్, వైజాగ్ వెళ్లే 4000 టన్నుల క్లింకర్ను అడ్డుకుని బీభత్సం సృష్టించారు. మేము చెప్పినట్లు వింటేనే ఇక్కడ కంపెనీలు నడుస్తాయి, లేకపోతే మూసివేయాల్సిందేనంటూ టీడీపీ కార్యకర్తలతో హడావిడి చేయించి ఫ్యాక్టరీలు మూసివేయించారు. పరిశ్రమలకు రెడ్ కార్పెట్ పరుస్తాం అని చెబుతున్న టీడీపీ కూటమి ప్రభుత్వం ఆచరణలో మాత్రం పారిశ్రామికవేత్తలకు రెడ్ బుక్ రాజ్యాంగంతో తడాకా చూపిస్తోంది. కొద్ది నెలల కిందట శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం బంటుపల్లి మండలంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలోని యునైటెడ్ బ్రవరీస్ కంపెనీ ఉత్పత్తి ప్రారంభించాలంటే నెలకు 1.50 కోట్ల రూపాయలు మామూలు ఇవ్వాలని అల్టిమేటం జారీ చేశారు స్థానిక బీజేపీ ఎమ్మెల్యే. అందుకు కాదన్నందుకు ఆ కంపెనీపై కూటమి మూకలు విధ్వంసానికి పాల్పడ్డాయి. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన యూబీ కంపెనీ లేక కూటమి ఎమ్మెల్యే ఈశ్వరరావుతో సంప్రదింపుల పేరుతో శరణుజొచ్చి కప్పం కట్టేందుకు సమ్మతించాల్సి వచ్చింది. బంటుపల్లికి చెందిన ఆయన వర్గీయులు ఫ్యాక్టరీకి వచ్చే లారీలను అడ్డుకుని హల్చల్ చేశారు. అనంతరం యూబీ కంపెనీ ప్రతినిధులను కలిసి రోజు లోడింగ్, అన్లోడింగ్ వచ్చే లారీకి 1000 చొప్పున మామూళ్లు ఇవ్వాలని హుకుం జారీ చేశారు. బీరు ఉత్పత్తికి అవసరమైన ముడి సరుకుతో రోజుకు 300 లారీలు వస్తాయి. ఉత్పత్తి అయిన బీరు రవాణాకు రోజుకు 200 లారీలు వస్తాయి. అంటే రోజుకు సగటున 500 లారీలు వచ్చి వెళుతాయి. దాని ప్రకారం రోజుకు 5 లక్షలు మామూళ్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ లెక్కన నెలకు 1.5 కోటి, ఏడాదికి 18 కోట్లు యూబీ కంపెనీ ఎమ్మెల్యే వర్గానికి మామూళ్ల కింద సమర్పించుకోవాలి, లేకపోతే కంపెనీ ఉత్పత్తి ప్రారంభించలేదని హెచ్చరించారు. తప్పని పరిస్థితుల్లో కంపెనీ యాజమాన్యం అంగీకరించింది. ఇలా ఉన్న పరిశ్రమలను వేధించడమే కాదు, రాష్ట్రానికి అసలు పారిశ్రామికవేత్తలు రాకుండా కూడా కక్ష సాధిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. నారా లోకేష్ రెడ్ బుక్ పేరుతో ఏకంగా జిందాల్ పరిశ్రమ యాజమాన్యాన్నే వేధించారు. ఈ రెడ్ బుక్ వేధింపుల వలన జిందాల్ యాజమాన్యం ఏపీలో పెట్టాల్సిన 3 లక్షల కోట్ల పెట్టుబడులను మహారాష్ట్రకు తరలించింది. జిందాల్ యాజమాన్యాన్ని జత్వానీ కేసు పేరుతో వేధించారు. జత్వానీ అనే సినీ జూనియర్ ఆర్టిస్ట్ను తీసుకువచ్చి ఆమెతో జిందాల్ పైన, పోలీస్ అధికారులపైన కేసులు పెట్టించారు. ప్రభుత్వం, హోంమంత్రి, ఐపీఎస్ అధికారులే ఆమెకు అండగా నిలిచి విమాన టికెట్లు పెట్టి స్టార్ హోటల్లో వసతి కల్పించి టీడీపీ లాయర్లతో సహాయం అందించి మరి జిందాల్ని వేధించడానికి కేసులు పెట్టించారు. ఏపీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి గత ప్రభుత్వంలో జిందాల్ యాజమాన్యం ముందుకొచ్చింది. కానీ ఈ చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ వేధింపులను మొదలు పెట్టడంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం సురక్షితం కాదని భావించింది. దీంతో కొద్ది రోజుల కిందట జరిగిన దావోస్ సదస్సుల్లో 3 లక్షల కోట్ల పెట్టుబడులు మహారాష్ట్రలో పెట్టడానికి ఎంఓయూలు చేసుకుంది. ఏపీతో ఒక్క ఒప్పందం కూడా చేసుకోలేదు. ఇన్ని సంఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ప్రభుత్వం దగ్గర నుంచి ఏ విధమైన స్పందన లేదు. ఒక్క ప్రక్రియ మీద వచ్చి ఒక్కరి మీద చట్టపరమైన చర్యలు లేవు. చట్టపరంగా వాళ్ళ మీద చర్య తీసుకునే సందర్భం లేదు. మాటలు మాత్రం చెప్తుంటారు. మరి ఏ రకంగా ఈ రాష్ట్రంలో వచ్చి పరిశ్రమలు వస్తాయి, ఏ రకంగా పారిశ్రామికవేత్తలు నిలదొక్కుంటారు? సీఎం చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇలా పారిశ్రామికవేత్తలను, పరిశ్రమలను వేధించడం, బెదిరించడం, దౌర్జన్యం చేయడంతో ఏపీ నుంచి పారిశ్రామికవేత్తలు పారిపోయే పరిస్థితి నెలకొంది. ఇన్ని సంఘటనలు జరిగినా సీఎం చంద్రబాబు ఒక్కరంటే ఒక్క అధికార పార్టీ ఎమ్మెల్యే పైన చర్యలు తీసుకోలేదు. అంటే సీఎం చంద్రబాబు కూడా ఈ బెదిరింపులకు వత్తాసు పలుకుతున్నారని స్పష్టమవుతోంది. సీఎం చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం ఏపీ భవిష్యత్తు పాలిట రెడ్ సిగ్నల్ గా మారిందని విఘ్నత కలిగిన వారంతా ఆవేదన చెందుతున్నారు.